ఈసారి ఐపీఎల్ సరికొత్తగా ఉండబోతుంది. కొన్ని రూల్స్ మార్పుతో పాటు ఆటగాళ్ల మార్పిడి ఉండబోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా 5 జట్లు కొత్త కెప్టెన్తో రంగంలో దిగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ సహా మరో 2 జట్లు ఉన్నాయి. గత సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన హైదరాబాద్ జట్టు చివర్లో అంటే ఫైనల్లో తడబడడంతో టైటిల్ కోల్పోయింది. రన్నరప్ గా నిలిచింది. రానున్న సీజన్ కు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జోడీని విడగొట్టడం ఇష్టం లేదు. రూల్స్ ప్రకారం ఒక విదేశీ ఆటగాడిని రీటైన్ చేసుకోవాల్సి ఉండడంతో ప్యాట్ కమిన్స్ ను వదులుకోవచ్చు. దీంతో ట్రావిస్ హెడ్ ను హైదరాబాద్ కెప్టెన్ చేయాలని కావ్య పాప నిర్ణయం తీసుకున్నారట. అటు ఇటీవలే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్ ఈ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. గత సీజన్లో ఆశించని స్థాయిలో రాణించలేకపోయాడు. రానున్న సీజన్ కు పంజాబ్ కింగ్స్ 11 కొత్త కెప్టెన్ ఎంచుకోవచ్చని తెలుస్తుంది. రానున్న ఐపీఎల్ సీజన్ కు కొత్త కెప్టెన్ ఎంచుకున్న జట్టులో లక్నో సూపర్ జైంట్స్ కూడా ఒకటి. ఈ జట్టు యాజమాన్యం కేఎల్ రాహుల్ ని కెప్టెన్ గా తొలగించవచ్చు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పేరు పరిశీలనలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా రానున్న ఐపీఎల్ సీజన్ కు కొత్త కెప్టెన్ కోసం చూస్తుంది. ఫాఫ్ డూప్లెసిస్ నేతృత్వంలో ప్లే ఆఫ్ దశకు చేరినా కప్ సాధించలేకపోయింది. ఇక ఈసారి ఫాఫ్ డూప్లెసిస్ ను రిలీజ్ చేయవచ్చని తెలుస్తుంది. అదే జరిగితే కీలకమైన పరిణామమే కానుంది. అటు కేకేఆర్ కూడా అదే బాటలో ఉందని సమాచారం.